చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో జగన్ కోట రహస్యం. విశాఖ రిషికొండ పైన 500 కోట్లతో రాజభవన నిర్మాణం అట. వామ్మో. సద్దాం గాలి భవనాలు, సద్దాం హుస్సేను అండ్ గాలి జనార్దన్ రెడ్డి భవనాలు తలదన్నేలాగా 3 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి ఆ దృశ్యాలు. మార్బుల్ ఇంటీరియర్కే కోట్ల రూపాయలు. మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట. ప్రజావేదికను కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న. ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి. జగన్ జల్సా మహల్ ఇదిగో. రిషికొండ పైన అట్టహాసంగా ప్యాలెస్. అందులో 3 భవనాలు జగన్ కుటుంబానికే. భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరో విల్లా సూట్. పర్యాటక రిసార్ట్స్ పేరిట అనుమతి 4 ఎకరాలకు, నిర్మించింది 10 ఎకరాల్లో. ఇక ఇది బాత్రూమ్ అటనయ్యో. ఓరు నాయన, ఇది బాత్రూమ్ అట, ఇది బెడ్రూమ్ అట. ఇంకా ఇది ప్యాలెస్. కవితది కూడా ఇట్లే ఉంటుంది. కవిత ఫామ్ హౌస్లో కూడా ఇట్లాంటి చెట్లే, ఇట్లాంటిది ఇట్లానే ఉంటుంది. ఫ్యాన్ 3 లక్షలట. కమోడ్ 13.5 లక్షలట. బాత్ టబ్ 26 లక్షలట. ప్యాలెస్లో ఒక్కో బాత్రూమ్ జగన్ కొందరు పేదలకు ఇచ్చిన సెంటు భూమి ఇళ్ల కంటే 2 ఇంతలు. ఏది బాత్రూమ్. ఫ్యాన్ 3 లక్షలేందో ఊరు నాయన. కమోడు 13 లక్షలట. బాత్ టబ్ 26 లక్షలట. పరిపాలన చేయండి రా బాబు, జనం కోసం ఏదన్నా చేయండి అంటే. ఇప్పుడు మరి ఆయనది గులగొట్టినావు కదా. ఇప్పుడు ఆయన తేడా అదేనా ఉండే కదా, అదేనా గులగొట్టి కదా. ప్రజావేదిక ఊల్చేసినావు కదా చంద్రబాబు నాయుడిది. ఇది అక్రమమా అట్లా ఇట్లా అని. మరి ఇదేంది? 5 ఏళ్ళ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద ఇది చేస్తే ఇంకోసారి గెలిపించుంటే ఏం చేస్తున్నావు మరి? ఇగో ప్యాలెస్లో ఖరీదైన మార్బుల్ పరిచిన కారిడార్ అట. సో ఈ మార్బుల్ చాలా ఖరీదు. అసలు ఎట్లా ఉన్నది చూడండి, దగదగలాడుతున్నది కదా. ఇగో ఖరీదెంతో చెబితే చెల్లిస్తాం. జగన్ క్యాంప్ ఆఫీస్ సోకులపైన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పందన. జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, ఇతర వివరాలు అందిస్తే వాటి ఖరీదు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలియజేశారట. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన క్యాంపు కార్యాలయానికి భారీగా ప్రభుత్వ ఖర్చుతో సోకులు చేయించడం, సొంత భవనానికి ఈ స్థాయిలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పైన ప్రజల్లో చెలరేగిన విమర్శలపై ఆయన పార్టీ తరపున ఒక ప్రకటన చేసిండట. ఇది ఇట్లా రిషికొండ పైన కట్టింది. ఇది బాత్ టబ్ ధర 26 లక్షలట. ఇలా దొరికిందే కథ కుమ్మేసి పడేస్తున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ యథేచ్ఛగా అబద్ధాలు చెప్పిన జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు తన కోసం పెట్టుకున్న బాత్ టబ్ ఖరీదు ఎంతో తెలుసా? జస్ట్ 26 లక్షలు మాత్రమే. ఇంత విలాసం ఆయన సొంత డబ్బుతో కాదు, ప్రజలు కట్టిన పన్నులతోనే ఈ సోకులన్నీ. పైగా ఒక్కో బాత్రూమ్ జగన్ కొందరు పేదలకిచ్చిన సెంటు భూమి ఇండ్ల కంటే 2 ఇంతలు పెద్దదిగా ఉన్నదట. ఒక బాత్రూమే అంత పెద్దది ఉందట. మరి ఏం చేస్తారో అందులో. ఇది కమోడ్ 26 లక్షలట. ఇది గార్డెన్ కోసం 22 కోట్లట. వామ్మో. ఇంటికి ఒక వైపున ఏ చెట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి, ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్ ఎలా విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా 22 కోట్లట. వామ్మో. కుర్చీలు బల్లల కోసం 14 కోట్లట. జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్లు అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు అక్షరాల 14 కోట్లట. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కా చెల్లెమ్మలకు అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లేయలేదంటూ వాపోయిన జగన్ జనాల జేబుల్లోంచి లాక్కొని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకుంటున్నారేమో. ఒక్కో షాండ్లియర్ 15 లక్షలట. అంటే ఇవి ఉంటాయి కదా, ఇట్లా ఫ్లోర్కి ఉంటాయి పైన పెడతారు కదా, అది 15 లక్షలట ఒక్కొక్కటి. రిషికొండ ప్యాలెస్లో ఎటు చూసినా దగదగలే. వీటన్నింటినీ తలదన్నేలా సీలింగ్ మిలమిలా మెరిసిపోతోంది. సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. జగన్ నివాసం ఉండాలి అనుకున్న బ్లాక్లో మొత్తం 7 షాండ్లియర్లు ఉన్నాయి. ఒక్కో దాని ధర 15 లక్షలు. ఇంకా భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే. ఇంటీరియర్కు 19.5 కోట్లట. ఇది అంత ఈ లెక్క ఎట్లొచ్చింది? వీళ్ళకి ఇదంతా 19 కోట్లు 20 ఎగ్జాక్ట్ లెక్క చెప్తున్నారు. ఇది రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి, ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్ను ప్రత్యేకంగా డిజైన్ చేసిరట. దాదాపు దీనికోసం 19.5 కోట్లు ఖర్చు పెట్టిరట. ఇదంతా జనాల సొమ్మె. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆలోచించిన జగన్ తన రాజసౌధానికి మాత్రం ఏ హంగు తగ్గకుండా చూసుకున్నారు. నీటి సరఫరా, కరెంటు, సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు 28 కోట్లు.
ఇదంతా ప్రభుత్వ ఖాతానే, పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే, కూలీలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచే కూలీ చెల్లింపులు జరిగినాయట. ఇగో ఒక్కో ఫ్యాన్ 3 లక్షలట. ఈ ఎట్లుంది చూడు ఈ ఫ్యాన్, ఇప్పుడు ఇది తిరుగుతుందా? భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ, కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఒక్కో ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏడాదంతా బతుకుతుంది. తన జల్సా ప్యాలెస్ కోసం జగన్ 3 లక్షలు పెట్టి ఒక్కో ఫ్యాన్ కొన్నాడట. ఇలాంటి ఫ్యాన్లు మొత్తం 10ల సంఖ్యలో ఉన్నాయట. అంటే ఫ్యాన్లకే లక్షలు పెట్టిండు సార్. ఇక ఏదైనా లక్షనే ఇక మినిమం. ఏందా ఇది? ఈ ప్రజలు గెలిపించింది దేనికోసం ఈ లీడర్లని? మనోడు కూడా అట్లనే ఉండే కదా. మనోడు కూడా మొత్తం స్వాహా చేసి ఇట్లా మొత్తం నాకు అవతల పడేసిండు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫామ్ హౌస్ ఉన్నది. ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. ఎవరికి? కేసీఆర్ కూతురు కవితకి, హరీష్ రావుకి, కేటీఆర్ కొడుక్కి, అందరి పేర్ల మీద ఫామ్ హౌస్లు ఉన్నాయి. రిషికొండ ప్యాలెస్లో టీడీపీ నేత గంట. ఇక ఆనాడు చెప్పినట్టు ఇదంతా ప్రజల కోసం, పర్యాటకుల కోసం కట్టినవి. ఇది ఎవడా మీకు చెప్పిందని ఆనాడు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఎదురుదాడి చేసిరు వీళ్ళ మీద. ఇగో ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భాటం చేశారు. కానీ ఇదేదో సాదాసీదా కాపురం కాదు. 500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. 5 స్టార్ హోటల్, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం ప్రాజెక్ట్, ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు. కానీ చివరకు రాజభవనాన్ని కట్టేసుకున్నారు. ప్రజలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఊదరగొట్టిన జగన్ ఆ ప్రజల సొమ్ముతో జల్సా మహల్ను ఏర్పాటు చేసుకున్నారు. పైగా ఆ ఛాయలకు కూడా ప్రజలను రానియలేదు. కేసులు పెట్టించి జైల్లో వేయించారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి. ఈ భవనంలో వాడిన టైల్స్ ఒక్కో చదరపు అడుగు ధర 26,000 రూపాయలుగా చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ రిషికొండపై నిర్మాణాలు పూర్తి చేసుకున్న జగన్ ప్యాలెస్ లోపల అడుగుపెట్టారు. అక్కడ విలాసం చూసి ఆయన మీడియాలో, ప్యాలెస్ హంగులు చూసి జనం కూడా అవాక్కయ్యారు. అనంతరం ప్యాలెస్లోని 2వ బ్లాక్లో గంటా మిగతా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడా చూడలే. 91 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మిస్తామని చెప్పి ఏకంగా రాజభవనమే నిర్మించుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్టుగా పర్యావరణ రిసార్ట్స్కు సంబంధించిన ఛాయలేవి కనిపించట్లేదు. పర్యాటకుల కోసం దీన్ని కడితే రాత్రికి వారు బస చేయడానికి గదులు ఉండాలి. అవి ఒక్కొక్కటి 300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఆ సైజులో ఇక్కడి ప్యాలెస్లోని ఒక్కో రూమ్ కూడా లేదు. బాత్రూమ్ కూడా బెడ్రూమ్ సైజులో ఉంది. 5 స్టార్ హోటల్ను మించిపోయే వసతులున్నాయి. 500 కోట్లతో సాగించిన ఈ ప్యాలెస్లో ఒక్కో హాల్, మార్బుల్, ఫర్నిచర్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, కర్ణాటకకు చెందిన గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించిన భవనాలు తలదన్నేలా ఉన్నాయట. చూసుకోరి ఎట్లా ఉందో కథ. ఇప్పుడు ఆయన విశాఖని రాజధాని చేద్దామని ఆన్నే ఉందామని ప్లాన్ చేసిన అన్నట్టు. మరి ముఖ్యమంత్రి కదా మినిమం ఉండాలని అట్లా కట్టుకున్నట్టు. జనం సొమ్ము. వీళ్ళు లీడర్లు, వీళ్ళు దేశాలని రాష్ట్రాలని కాపాడతారు. ఈ నీకు వేసే నీకు బిచ్చం వేసే ఆ 2000 పెన్షనే ఎక్కువ అయిపోయాయి మనకి. 2000, 3000 వేసే రైతు బంధో, వేసే అమ్మఒడో, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ దేశమైనా, దేశంలో ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లు, నగదు బదిలీ స్కీములు, ఉచిత పథకాలు, వీటితోనే మన జీవితం అంతా అయిపోయాయి. మనమేమో మన దేవుడు లీడరు, మన ముఖ్యమంత్రి మన దేవుడు అనుకొని మనం ఊరేగుతూ ఉంటాం. మనం మనకు నచ్చిన నాయకుడి మీద ఒక్క మాట ఎవరన్నా మాట్లాడితే ఇక చెలరేగిపోతాం. ఇక కింద కామెంట్స్లో, దీంట్లో నువ్వు వానికి అమ్ముడు పోయినావు, నువ్వు వీనికి అమ్ముడు పోయినావు, నీ బతుకేందో చూసుకోరా బాబు ఫస్ట్ అంటే మన కింద నీళ్ళు వచ్చేదాకా మనకు అర్థం కాదు.